జిల్లాలో హెచ్ఐవి నిర్మూలనకు మొబైల్ అవుట్ రీచ్ వాహన సేవలు దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కౌన్సిలింగ్, టెస్టింగ్ సేవలు విస్తరింపులో భాగంగా మొబైల్ ఐసీటీసీ హెచ్ఐవి మొబైల్ వాహనాన్ని కలెక్టరేట్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పారామెడికల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ల బృందంతో కూడిన మొబైల్ వాహనం సమస్యాత్మక ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. తద్వారా హెచ్ఐవి వ్యాధి పట్ల అవగాహన, కేసుల గుర్తింపు, చికిత్సకు సత్వర అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ మాట్లాడుతూ, కష్టతరమైన ప్రాంతాలలో సౌకర్యవంతమైన పని గంటలతో తాత్కాలిక క్లినిక్ను ఏర్పాటు చేయడానికి మొబైల్ సేవలు ఉపయోగపడుతుందన్నారు. ఈ సేవలలో సాధారణ ఆరోగ్య తనిఖీలు, ఎస్టీఐ పునరుత్పత్తి మార్గ సంక్రమణ, ఆర్టీఐ కోసం సిండ్రోమ్ చికిత్స, ప్రసవానంతరం సంరక్షణ, రోగ నిరోధకత, అలాగే హెచ్ఐవి కౌన్సిలింగ్ మరియు పరీక్షా సేవలు ఉంటాయని అన్నారు. వాహనంలో ఒక కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, క్లయింట్లకు ప్రమాద తగ్గింపు కౌన్సిలింగ్ మరియు ప్రమాద అంచనా వేసి హెచ్ఐవి నివారణలో అధిక ప్రమాదకర జనాభాకు కండోమ్లు పంపిణీ జరుగుతుందన్నారు. మొబైల్ క్యాంప్ యొక్క ప్రతి యూనిట్కు రోజువారీగా మరియు వారం వారీగా ప్రణాళికలు రూపొందించబడతాయని అన్నారు. మొబైల్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఒక మొబైల్ వ్యాన్ డిస్ట్రిక్ట్ దట్ విల్ గో అప్ టు ద త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ విల్ రోమ్ అరౌండ్ సెపరేట్ షెడ్యూల్ వైజ్ పెడతాము. డిఫరెంట్ సిటీ ఏరియాలో ఇట్ విల్ రోమ్ అరౌండ్ అండ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అండ్ టు ద టెస్టింగ్ ఫర్ హెచ్ఐవి యాజ్ వెల్ as టీబీ గురించి. సో ఇక్కడే హెచ్ఐవి గురించి కూడా స్పాట్ టెస్టింగ్ ఉంది. ఇమీడియట్లీ 10 minutes में కూడా ఇట్ కెన్ బి ప్రిలిమినరీ టెస్ట్ కెన్ బి డన్. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కూడా దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో కొంచెం స్టిగ్మా లాగా ఉన్న పర్సన్స్కి హాస్పిటల్ వస్తానికి దే ఆర్ టెస్ట్. కానీ ఇఫ్ సమ్ మొబైల్ వ్యాన్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద అన్ని లొకాలిటీస్ వాళ్ళ దగ్గర వస్తే డైరెక్ట్లీ దే విల్ ఆల్సో ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, కమ్ అవుట్ అండ్ టేక్ ద టెస్టింగ్. బికాస్ హెచ్ఐవి గురించి అన్ని మెడిసిన్స్ ఇప్పుడు ఆర్ వెరీ ఎఫిషియెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ద పాయింట్ ఈస్ అర్లీ డిటెక్షన్ కావాలి. సో దీస్ థింగ్స్ ఇఫ్ such kind of awareness is spread forward, people will also get more knowledge about it. ఆ తర్వాత ఇక్కడ కౌన్సిలర్ కూడా ఉన్నారు. సో ఇఫ్ సమ్మన్ వాంట్ టు నో అబౌట్ మోర్ అబౌట్ ద డీటెయిల్స్, ఆ తర్వాత డిస్కషన్ గురించి ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ హెసిటెంట్ ఇన్ గోయింగ్ టు ద డాక్టర్ హాస్పిటల్ డైరెక్ట్లీ, ఇక్కడ మొబైల్ వ్యాన్లో కూడా కౌన్సిలింగ్కి ఆప్షన్ ఉన్నాయి. తర్వాత ప్యాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దట్ జనరల్లీ కొంచెం అవగాహన వస్తుంది. సిమిలర్గా ఇక్కడ సేమ్ మొబైల్ వ్యాన్లో ఇక్కడ టీవీ కూడా ఉంది. ఇట్ బీ షోయింగ్ ద కంటిన్యూస్ వీడియో డిస్ప్లే ఫర్ అదే అగైన్ అవేర్నెస్ గురించి వాళ్ళు టీవీస్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దిస్ అర్లీ డిటెక్షన్ వల్ల ఈ మొబైల్ వ్యాన్ డెఫినెట్లీ విల్ బీ యూస్ఫుల్. మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడ వెళ్తుంది దట్ విల్ బీ షేర్డ్ కంటిన్యూస్లీ సో దట్ పీపుల్ విల్ నో ఎగ్జాక్ట్లీ దట్ మొబైల్ క్యాన్ విల్ బి డన్ అండ్ పీపుల్ విల్ కెన్ కమ్ ఫార్వర్డ్ ఫర్ డూయింగ్ ద ప్రిలిమినరీ టెస్టింగ్. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మెగా బ్రదర్ నాగబాబు. గొల్లప్రోలులో అభివృద్ధి పనుల ప్రారంభంలో తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల పోటాపోటీ నినాదాలు. జిల్లాలో హెచ్ఐవి నిర్మూలనకు మొబైల్ అవుట్ రీచ్ వాహనాలు దోహదం. కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. వక్ఫ్ బిల్ సవరణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జామియా మసీదు వద్ద ధర్నా. పార్లమెంట్లో వక్ఫ్ బిల్ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.